జిల్లాలో కలకలం సృష్టించింది. సర్పంచ్ పదవికి నామినేషన్ వేసేందుకు సిద్ధమైన బీసీ వర్గానికి చెందిన అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురి చేయడంపై బీసీ సంఘం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణాన్ని ఖండిస్తూ ఆదివారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు కాశీపేట ఉదయ్, నాయకులు గుండవేన స్వామి, ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉస్తేం శ్రీనివాస్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంకు చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన యాదగిరి భార్య నాగలక్ష్మి సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేయబోతుండగా ఆమె భర్త యాదగిరిని కొందరు వ్యక్తులు అపహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ మొన్న మేము ప్రెస్ మీట్ పెట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్న కైలాష్ నేత గారి విషయాన్ని ఆయన మీద జరిగిన దాడి గురించి ప్రెస్ మీట్ పెడితే అది మరొక ముందే ఈరోజు నల్గొండ జిల్లాలో మరొక ఇన్సిడెంట్ జరిగింది. ఎవరైతే యాదగిరి అని బీసీ యాదవ్ బిడ్డ ఆయన యొక్క సతీమణి నాగలక్ష్మి గారు నామినేషన్ వేయబోయే క్రమంలో ఆ నాగలక్ష్మి గారి భర్త అయిన అతన్ని బంధించి కిడ్నాప్ చేసి కారులలో ఒక కారు 3-4 సార్లు మార్చి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేసి అతనికి మూత్రం తాగించడం జరిగింది. మరి రెడ్డిలు ఏమనుకుంటారో ఈ సమాజంలో అర్థమైతలేదు. బీసీ ఉద్యమాన్ని ముందుకు వస్తా ఉంటే నిద్రపడలేదా మీకు అని ప్రశ్నిస్తున్నారు. అయితే మీరు బీసీలు ఉమ్మల కొట్టకపోయే జాతి మీరు ఒక బీసీ బిడ్డకు మూత్రం తాగించిందంటే ఈ 2025 సంవత్సరంలో మనం ఇలాంటి నాగరికత కూడా తెలియనంత రూల్ బిహేవ్ చేసే మీ బిహేవియర్ కి మీ వ్యక్తులకు చెంపపెట్టు లాంటి సమాధానం 30 లక్షల ఓట్ల జనాలు చెప్పుతో కొట్టినట్టు. ఇప్పుడు దీన్ని టీఆర్పీ నుంచి వెళ్ళి కాశీపేట ఉదయాన్నే నేను టీఆర్పీ నుంచి వెళ్ళి జిల్లా అధ్యక్షుడిని ఖండిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో ప్రజాపాలన అంటూ నడుస్తుంది. ప్రజాపాలన పేరు చెప్పి బీసీలను గొంతులొచ్చే ప్రయత్నం చేస్తున్న ఈ రెడ్డి ప్రభుత్వానికి నేను ఒకటి అడుగుతున్నాను. ఏదైతే నల్గొండ జిల్లాలో నిన్న జరిగిందో, తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడలో ఒక బీసీ బిడ్డ జనరల్ స్థానంలో పోటీ చేయడానికి పోతే, మహిళ పోటీ చేయడానికి పోతే అతని భర్తను కిడ్నాప్ చేసి, ఏదైతే కోమటిరెడ్డి అక్కడ మంత్రిగా ఉన్నారో వాళ్ళ అనుచరగణం ఇక్కడ వాళ్ళ భర్తను కిడ్నాప్ చేసుకొని 2-3 వెహికల్స్ మార్చి అతన్ని వివిధ రకాల చిత్రహింసలకు గురి చేసి, మీకు ఈ మీడియా ముఖంగా చెప్పలేని వార్త కూడా చెప్తున్నా, అతనికి మూత్రం తాగిపించారట. నిన్న మూత్రం ఒక యాదవ బిడ్డ బీసీ బిడ్డకు మూత్రం తాగిచ్చిన మిస్టర్ కోమటిరెడ్డి ఖబర్దార్. బీసీ ద్రోహులారా ఖబర్దార్. మేము ఒకటే చెప్తున్నాం, మేమంతా కలిసి ఒక్కసారి ఉమ్మెత్తే ఉండిలో కొట్టుకపోతారు మీరు. మా బిడ్డను మీరు ఇలాంటి చిత్రహింసలకు గురి చేయడం. ఈరోజు తెలంగాణలో నివసిస్తున్నటువంటి బీసీ సమాజానికి, అట్టాడుగులు ఉన్నటువంటి అణగారిన వర్గాలకు ఒక తీవ్రమైనటువంటి మనోవేదనకు గురైనటువంటి సందర్భం ఏదైతున్నదో, నిన్న నల్గొండ జిల్లాలో మా బీసీ బిడ్డ, యాదవ ఆడబిడ్డ గ్రామ ప్రధాన పౌరురాలుగా ఈ గ్రామానికి సేవ చేస్తానటువంటి ఒక సంకల్పంతో ముందుకొచ్చి నామినేషన్ చేసే ప్రక్రియ ఏదైతున్నదో దాన్ని తట్టుకోలేనటువంటి అగ్రవర్ణాలు, జీర్ణించుకోలేనటువంటి అగ్రవర్ణాలు తన భర్తను కిడ్నాప్ చేసి నానా చిత్రహింసలు పెట్టి ఆ నామినేషన్ పత్రాన్ని విరమించుకోవాలని చెప్పేసి భయోబంధకు గురి చేసినటువంటి సందర్భం ఏదైతున్నదో, యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ స్ట్రగుల్ అయి ఈ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి కూడా నేను పిలుపునిస్తూ, నేను ఒకటే అంటున్నా, అగ్రవర్ణాల ద్వారా మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన అణిసివేతలు, మీరు మా జీవితాలను ఆడుకున్నటువంటి దుర్ఘటనలు ఏవైతున్నాయో ఇప్పటికైనా మానుకోండి. మీరు పులిని గోలు ఇస్తామనుకుంటే